హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో లోకేష్ కనకరాజు తప్పు చేస్తున్నాడా, తప్పుడు అడుగు చేస్తున్నాడా? ఆల్రెడీ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, కూలీ సినిమా. సో కూలీ సినిమాతో కొద్దిగా గేర్ మార్చాడా అని అనిపించింది. ఎందుకంటే మిగతా అన్ని లోకేష్ కనకరాజు సినిమాలు చూస్తే ఒక విధంగా అనిపించింది, కూలీ సినిమా చూస్తే ఒక విధంగా అనిపించింది. ఓకే, కూలీ సినిమాలో రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి ఆ సినిమా నడిచిపోయింది. ఒకవేళ వేరే హీరో ఉంటే ఆ సినిమా నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యేదేమో. సో ఇప్పటికైతే కూలీ సినిమా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేస్తూ ముందుకైతే బాక్స్ ఆఫీస్ వద్ద వెళ్తుంది. సో లోకేష్ కనకరాజ్ మార్క్ అయితే ఈ సినిమాలో మిస్ అయింది. అయితే చాలా మంది లోకేష్ కనకరాజ్ గారు ఏదైతే కూలీ సినిమా ఉందో, ఈ కూలీ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుగు ఏదైతే ఎల్సీయూ ఉందో, ఎల్సీయూ మనకు తెలిసిన విషయమే. ఖైదీ సినిమా ఉంది, రోలెక్స్ ఉంది, విక్రమ్ ఉంది, అలాగే లియో సినిమాలు ఉన్నాయి. సో ఇక్కడ లియో సినిమాలో వచ్చేసి నెక్స్ట్ విజయ్ తలపతి గారు పార్టీలో చేరారు కాబట్టి ఆయన నటించే అవకాశం లేదు. కాబట్టి లియో సినిమాలో ఏదైతే మనకు యూనివర్స్ ఉందో, ఆ యూనివర్స్ లో లియోకి సంబంధించి మనకు కార్తికేయ ఆ సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే విజయ్ తలపతిని రీప్లేస్ చేయనున్నాడు కార్తికేయ. మరి ఇప్పుడు అన్ని విషయాల గురించి ఎందుకు అంటే, బేసిక్ గా ఈ సినిమా కూలీ సినిమా అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ, లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, మనకి ఏదైతే ఖైదీ 2 సినిమా ఉందో ఈ సినిమా వస్తుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా వస్తుందని చెప్పి కూడా అందరూ అనుకోవడం జరిగింది. కానీ సడన్ గా మనకు లోకేష్ కనకరాజ్ ఏంటంటే గేర్ మార్చాడు. ఏమైందంటే మరి ఏమనిపించిందో తెలియదు, కానీ ఇక్కడ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారితోనే మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ గారే కాకుండా వెంపటి కమల్ హాసన్ గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కమల్ హాసన్ గారిని ఇద్దరు పెట్టి ఒక గ్యాంగ్ స్టార్ సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాడు. బేసిక్ గా ఈ సినిమా ఇప్పుడు ప్లాన్ చేసింది కాదు, కరోనాకు ముందు ప్లాన్ చేసింది. అంటే 2018, 2019 ఏదైతే కమల్ హాసన్ గారు విక్రమ్ సినిమా తీయడం జరిగిందో అప్పటికే ఈ ప్రాజెక్ట్ అనేది టాకింగ్ లో ఉంది. సో అప్పటికే కమల్ హాసన్ గారికి కొన్ని షెడ్యూల్స్, డేట్స్ బిజీగా ఉండడం వల్ల, అలాగే రజనీకాంత్ గారు కూడా కొన్ని డేట్స్ బిజీగా ఉండడం వల్ల ఇద్దరు షెడ్యూల్ అనేది మ్యాచ్ కాలేదు. అంటే డేట్స్ దొరకలేదు కాబట్టి అప్పట్లో ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు పట్టాలు ఎక్కలేదు. కాకపోతే ఇప్పుడు ఏదైతే సినిమా అయిపోయిందో, కూలీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ కనకరాజ్ ఏ సినిమా అయినా తీసే అవకాశం ఉంది. రీసెంట్ గా మనం ఆయన లైనప్ కూడా చూస్తే మనకు ఎల్సీలో ఏ సినిమా అయినా తీయొచ్చు. ఖైదీ 2 తీయొచ్చు, రోలెక్స్ తీయొచ్చు, లియో 2 తీయొచ్చు, లేదా విక్రమ్ కూడా ప్లాన్ చేయొచ్చు. లేదు అనుకుంటే రీసెంట్ గా ప్రభాస్ గారితో అన్నారు. ప్రభాస్ గారితో నాకు తెలిసి ఇప్పట్లో పట్టాలు ఎక్కే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభాస్ గారు 2029 వరకు ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఆ తర్వాత వచ్చేసి అమీర్ ఖాన్ గారితో ఒక సినిమా అన్నారు. అది కూడా తొందరలోనే 2026లో పట్టాలు ఎక్కుతుంది అని చెప్పడం జరిగింది. బేసిక్ గా లోకేష్ కనకరాజ్ గారి సినిమాలు అంటేనే మనకు గ్యాంగ్ స్టార్లు, ఇంకా గంజాయి స్మగ్లింగ్, ఇలాంటి అంతా పూరగా అనిపిస్తుంది. సో ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు ఈ సినిమాని అయితే ముందుకు తీసుకెళ్లబోతున్నాడంట. సో రజనీకాంత్ గారిని, కమల్ హాసన్ గారిని పెట్టు. ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ ఇద్దరికి కూడా కుదిరింది, ఇద్దరు డేట్స్ దొరకడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ కమల్ హాసన్ గారికి కల్కి 2 సినిమా ఉంటుంది, మళ్ళీ అలాగే ఏదైతే విక్రమ్ ఉందో విక్రమ్ సినిమా ఉంటుంది. రజనీకాంత్ గారు ప్రజెంట్ జైలర్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. అలాగే నెల్సన్తో మళ్ళీ ఇంకో సినిమా ఉంది. సో ఏంటంటే ఇలా బిజీగా ఉంటారు కాబట్టి టైం దొరికినప్పుడే చేసేయాలి. ఎందుకంటే లోకేష్ కనకరాజు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సినిమాను కూడా 6 నెలల కంటే ముందే తీసేయడం జరుగుతుంది. ఏ సినిమాను కూడా సంవత్సరం తీయడు, 2-3 సంవత్సరాలు తీయడు. మినిమం ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద హీరో అయినా సరే మినిమం 6 months లో కంప్లీట్ చేస్తాడు సినిమా. సో మన టార్గెట్ అదనమాట. 6 months లో ఈ సినిమాను కూడా కంప్లీట్ చేస్తే నాకు తెలిసి ఈ సినిమా వచ్చేసి మనకు 2026 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు తిరిగి ఖైదీ 2 మొదలు పెడితే అది 2026 ఎండింగ్ లో కానీ, లేకపోతే 2027 స్టార్టింగ్ లో కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉన్నారు. ఎందుకంటే లోకేష్ కనకరాజ్కి మరి తమిళనాడులో ఏదైతే తమిళ లాంగ్వేజ్ సంబంధించిన సినిమాలు ఉన్నాయి, 1000 కోట్లు కొట్టడం ఇష్టం లేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గానే కూలీ మిస్ అయింది, 1000 కోట్ల మిస్ అయింది. సో తర్వాత ఒక అవకాశం ఇంకొక సినిమాకు ఉంది, జైలర్ సినిమాకు ఉంది. సో జైలర్ సినిమా కొడితే 1000 కోట్లు కొట్టొచ్చు. లేదు అంటే ఇక్కడ మన ఖైదీ 2 ఏదైతే ఉందో, ఖైదీ 2కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమాకి నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఈ సినిమా 1000 కోట్ల అవకాశం ఉంది, 1000 కోట్లు కొట్టే అవకాశం ఉంది. సో బేసిక్ గా ఏంటంటే ఈ టార్గెట్ ని యాక్చువల్గా విజయ్ తలపతి ఈజీగా ఫినిష్ చేసేవాడు. కాకపోతే విజయ్ తలపతి గారు పార్టీలోకి వెళ్ళిపోవడం వల్ల లియో 2 ఇప్పుడు ఆయన తీయడు కాబట్టి వేరే వాళ్ళు ఆ సినిమా తీయడం జరుగుతుంది, కార్తికేయ. సో ఇప్పుడు ఖైదీ 2కి మాత్రం అవకాశం ఉంది, 1000 కోట్లు కొట్టే అవకాశం ఖైదీ సినిమాకు ఉంది. సో ఫైనల్ గా ఏంటంటే ఖైదీ సినిమాని పక్కన పెట్టి లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ ఈ సినిమాని అయితే తీసుకెళ్తున్నాడు. కానీ ఎందుకంటే ఎల్సీయూని పూర్తిగా పక్కన పెట్టేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ కావాలంటే ఒక సంవత్సరం పడుతుంది. ఒకవేళ తర్వాత మళ్ళీ అమీర్ ఖాన్ అన్నాడు అనుకోండి, మళ్ళీ ఇప్పుడు అమీర్ ఖాన్కి ఈ సినిమాకి కలిపి దాదాపు సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఖైదీ 2 సినిమా రావాలంటే మనకు 2026 వరకు వెయిట్ చేయాలి. సో అలా ఒక యూనివర్స్ ఉంది, ఆ యూనివర్స్కి మంచి పేరు ఉంది. ఏదైతే మనకు వైఆర్ఎఫ్ యూనివర్స్ ఉంటుందో ఆ పేరు రీసెంట్గా వచ్చిన వార్ 2 సినిమాతో ఎగిరిపోయింది అనుకోండి. అలాగే మనకు ఈ సినిమాలో కూడా ఏదైతే కూలీ సినిమా మనకు లోకేష్ కనకరాజ్ నుంచి రావడం జరిగిందో, బేసిక్గా ఇది ఎల్సీయూకి సంబంధించిన సినిమా కాకపోయినా లోకేష్ కనకరాజ్ గారు చాలా రోజుల తర్వాత దారి తప్పాడు అన్నట్టు ఒక చిన్న ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది. కాకపోతే అక్కడ రజనీకాంత్ గారు ఉండడం వల్ల సినిమా అలా ఇలా సెటిల్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఖైదీ 2 సినిమా వస్తే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాయి. బేసిక్గా కార్తీని మన తెలుగు పీపుల్స్ కూడా ఓన్ పీపుల్గా భావిస్తాడు. ఎందుకంటే మన ఓన్ హీరోగా భావిస్తారు. ఎందుకంటే సూర్య కానివ్వండి, కార్తీ కానివ్వండి, విజయ్ తలపతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన తెలుగు పీపుల్స్ లాగా మనల్ని అనుకోవడం జరుగుతుంది. అండ్ స్పెషల్గా కార్తీ గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడులో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో యాంకర్ వచ్చి మీకు తెలుగు ఆడియన్స్ ఇష్టమా లేకపోతే తమిళ ఆడియన్స్ ఇష్టమా అంటే ఓపెన్
ఓపెన్గా చెప్పాడు నాకు తెలుగు ఆడియన్సే ఇష్టం అని చెప్పి. అంత ఓపెన్ స్టేట్మెంట్, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ లాంగ్వేజ్లో ఉండి తమిళనాడులో ఉండి ఒక ఫంక్షన్లో ఉండి తెలుగు ప్రజల గురించి ఇంత గొప్పగా చెప్పాడు. సో తెలుగు ఆడియన్స్ అంటే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పి కార్తీ చెప్పాడు. సో అలాంటివన్నీ మన వాళ్ళు కూడా బాగా ఆదరిస్తారు. మనోడు సినిమా వచ్చినప్పుడు మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. సో బేసిక్గా ఏంటంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎల్సీ యూనివర్స్లో ఖైదీ 2 ఉంది. ఖైదీ 2 తర్వాత రోలెక్స్ కోసం ఏదైతే ప్రజెంట్ ఎల్సీ ఉందో ఎల్సీలో ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తుంది రోలెక్స్. సో రోలెక్స్ మూవీ ముందు వస్తే బాగుంటుందేమో అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. సో ఖైదీ 2 అన్నాడు. ఇప్పుడు ఖైదీ 2 నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇద్దరు సీనియర్ యాక్టర్స్ని, ఎందుకంటే తిరిగి తర్వాత తీయాలంటే షెడ్యూల్ మ్యాచ్ కాకపోవచ్చు, వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి అది కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి టైం దొరికినప్పుడే తీసేయాలి. ఎందుకంటే సో ఇండియాలోనే గ్రేటెస్ట్ ఇలాంటి పెద్ద సూపర్ స్టార్లను ఒక వేదికపైకి తీసుకురావడం, ఒక సినిమాలో యాక్ట్ చేయించడం అంటే చాలా కష్టమైన పని. సో మరి ఈ ఇద్దరు కలిపి సినిమా తీస్తే లోకేష్ కనకరాజు గారు అందులో ఉంటే మరి అనిరుద్ధ్ గారు ఎట్లయినా ఖచ్చితంగా సినిమాకి మ్యూజిక్ అందిస్తాడు. మరి ఇలాంటి సినిమా వచ్చినప్పుడు తమిళనాడులో ఏదైతే 1000 కోట్లని వాళ్ళు ఆశిస్తున్నారో ఆ 1000 కోట్లు ఖచ్చితంగా ఈ సినిమాతో వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే కూలీ విషయంలో ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ ఈ సినిమాతో చేయకపోతే బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లలోకి ఇద్దరు సీనియర్స్ యాక్టర్స్ అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సో తర్వాత యాజ్ యూజువల్గా వచ్చే ఖైదీ అయితే ఈజీగా 1000 కోట్లలోకి అడుగు పెడుతుంది. ఎందుకంటే ఆ సినిమాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలుసు. ఖైదీ 1 ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఫైనల్గా అదనమాట, ఎల్సీయూ యూనివర్స్ కాకుండా మెల్లగా లోకేష్ కనకరాజు దారి తప్పుతున్నాడు. సో తిరిగి ఎల్సీయూ యూనివర్స్కి రావాలి. ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే సినిమా పెట్టుకోకుండా మనకు ఖైదీ 2 కానీ రోలెక్స్ కానీ ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. సో ఫైనల్గా ఏంటంటే తమిళ లాంగ్వేజ్ నుంచి కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరి 1000 కోట్లని ఏ సినిమా కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి ఇక్కడ రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు నటిస్తున్న ఈ సినిమా కలెక్ట్ చేస్తుందా, లేకపోతే ఖైదీ 2 సినిమా కలెక్ట్ చేస్తుందా, లేకపోతే తర్వాత వచ్చే రోలెక్స్ సినిమా కలెక్ట్ చేస్తుందా, మరి ఏ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ రెండిట్లో ఏ సినిమా మొదట వస్తే బాగుంటుంది, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారి సినిమా మొదట వస్తే బాగుంటుందా, లేకపోతే ఖైదీ 2 మొదట వస్తే బాగుంటుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.